హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. డే 10th డే. సో ఈరోజు చాలా మంచి రోజు. అసలు ఏంటి, ఈరోజు గోల్డెన్ డే. ఈ గోల్డెన్ డేని మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా జరుగుతుంది. నేను ఈ వీడియోలో మీకు మొత్తం షేర్ చేస్తాను. నన్ను నమ్మిన వాళ్ళైతే ఖచ్చితంగా మొత్తం చూడండి. మీరు ఏదన్నా మీకు తీరని కోరిక ఏదైనా సరే ఉంటే ఈరోజు అంటే 888 పోర్టల్. ఈ పోర్టల్ అనేది యూనివర్స్లో ద బెస్ట్ పోర్టల్ నంబర్. అంటే మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేసుకుంటామో, ఏదైతే విజువలైజేషన్ చేసుకుంటామో, మనం తీరని కోరికలు ఏమన్నా ఉంటే ఈరోజు మార్నింగ్ సెక్షన్, అంటే మీరు మార్నింగ్ 8 టైంకి చేయాలి యాక్చువల్గా. కానీ మీకు తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే నైట్ 8 టైంకి 8 PM ఆ టైంలో మీకు ఏదైనా ఐదర్ ఇప్పుడు మీకు జాబ్ కావాలి అనన్నా, మీకు మనీ కావాలన్నా, ఇంకా మీకు ఏదైనా లాంగ్ టైం మంచి ఒక బిగ్ డ్రీమ్ ఉంటుంది కదా, మాకు హౌస్ కట్టుకోవాలని అనుకున్నా కూడా, సో ఇట్లాంటివి మీకు ఏమన్నా మంచి కోరికలు ఉంటే, ఇప్పుడు నాకైతే నా జాబ్ గవర్నమెంట్ జాబ్, అంటే ఈవినింగ్ సెక్షన్ కానీ మార్నింగ్ సెక్షన్ కానీ 8కి ఆ టైంలో కంటే ముందే మీరు రెడీగా కూర్చొని కొంచెం మెడిటేషన్, అంటే బ్రీతింగ్ అనేది ఒక 10 times శ్వాస గట్టిగా తీసుకొని వదిలిన తర్వాత మేము కాన్సన్ట్రేషన్ అనేది అస్సలు బయట సైడ్ వేరే సైడ్ నెగిటివ్ థాట్స్ సైడ్ వెళ్ళకుండా కాన్సన్ట్రేట్గా కూర్చొని మనం పాజిటివ్ వేలో ఉండి ఆలోచించుకొని విజువలైజ్ చేస్తూ రాయాలి. ఎలా అనంటే, నేను అంటే ఏదైనా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కూడా దానికి ఒక క్లారిటీ ఉండాలి. యూనివర్స్కి మనం ఏదైనా చెప్తే యూనివర్స్ మనం ఏది చెప్తే అది తీసుకుంటుందని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో అట్లా యూనివర్స్లో మనం చెప్పే మాట ఖచ్చితంగా తీసుకుంటుంది. కాబట్టి మనం రాసే దానికి కూడా మనకు జరిగింది అన్నట్టుగానే చెప్పాలి. నేను గవర్నమెంట్ జాబ్ సాధించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. కానీ నీకు గవర్నమెంట్ జాబ్ ఏ జాబ్ వచ్చింది అనేది విశ్వానికి తెలుసా? తెలియదు. క్లారిటీ తెలుసా? తెలియదు. కాబట్టి నాకు తెలంగాణ గవర్నమెంట్లో పర్టికులర్ ఒక జాబ్, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక జాబ్ చెప్తాను, అక్క మీకు అదే జాబ్ వచ్చిందా అని చెప్పేసి మీరు అనుకోకండి. నాకు తెలంగాణ గవర్నమెంట్లో హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 1 జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో ఇట్లా మనం ఒక పర్టికులర్నెస్ని అనేది విశ్వానికి, యూనివర్స్కి అందివ్వాలి. ఈ పోర్టల్ మనం రెగ్యులర్గా ఉండే డేస్ కూడా గోల్డెన్ డేసే. ఎవరైతే ఎక్కువ యూనివర్స్ గురించి తెలుసుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఇది. సో రెగ్యులర్గా ఉండే గోల్డెన్ డేస్ కంటే ఈ రోజు వచ్చిన గోల్డెన్ డే అంటే చాలా డిఫరెంట్. ఎట్లా అంటే ఈరోజు వచ్చిన నంబరు 8th date 8th month 2024ని ప్లేస్ చేస్తే 4 + 2 + 2 8 అంటే 888 పోర్టల్. అంటే 8 అనేది ఒక ఇన్ఫినిటీ. ఈ ఇన్ఫినిటీ అనేది మనకు అనంతమైనటువంటి శక్తిని మనకి ఇస్తుంది. సో ఈ అనంతమైనటువంటి శక్తిని మనం తీసుకునాలి అని అంటే మన కోరిక బలంగా ఉండాలి, మన నమ్మకం కూడా బలంగా ఉండాలి. సో మన నమ్మకం ఎలా ఉండాలి అని అనేది కూడా మనం నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా మనం ఒక పాజిటివ్నెస్తోనే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కోరుకొని బలంగా నమ్మి అట్లనే వదిలేస్తే అది ఒకరోజు ఖచ్చితంగా మనం మేనిఫెస్టేషన్ చేసింది తీరుతుంది. అది ఖచ్చితంగా 100% నెరవేరుతుందని నాకు గ్యారంటీ ఉంది. సో మీకు ఇట్లా ఏమైనా తీరని కోరికలు ఉంటే, ఏదైనా ఏమన్నా ఉంటే ఈరోజు గోల్డెన్ డే కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరందరు నా మంచి ఫ్రెండ్స్ కాబట్టి, సో మీకు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఇంకా యూట్యూబ్లలో ఉంటాయి, సెర్చ్ చేయండి. అసలు ఏంటి ఇది అనేది యూనివర్స్ గురించి తెలుసుకోండి. మీరు అన్నీ ఎక్కడెక్కడ దీనికి ఒక అంటే మీరు స్నానం చేసి చేయన్నా, మేము నాన్ వెజ్ తిన్నాము, ఇట్లా అట్లా అన్నీ ఏముండయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ అనేది మనకు పీస్ఫుల్గా అండ్ పాజిటివ్నెస్గా ఉండాలి. నెగిటివ్ థాట్స్ ఉండొద్దు. మనం ఈరోజు ఏం ఆలోచించినా కూడా పాజిటివ్ థాట్స్తోనే ఆలోచించాలి. మనకు జరుగుతుంది, ఖచ్చితంగా జరిగింది అని చెప్పాలి. నేనైతే అదే చెప్తా, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇట్లా ఈ ఒక వే ఆఫ్ టాకింగ్ కూడా మనది
ప్రతిదీ నాకు వచ్చింది 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 అని అనుకోలేదు, కానీ రాదు అనే మాట మళ్ళీ మీ నుంచి రావద్దు. అయ్యో నాకు వస్తుందో రాదో, అయ్యో నాతో అవుతుందో కాదో, అట్లా కదా. ఇప్పుడు నాకు సిలబస్ మొత్తం నేను కంప్లీట్ చేస్తున్నందుకు నా బుక్స్కు అలాగే నా స్టామినాకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మన స్టామినాకు కూడా మనము చెప్పుకోవాలి, ఫస్ట్ మన ప్రతి ఒక్క అవయవానికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకేనా? సో నేను చెప్పింది మీకు అర్థం కాకుంటే ఒకసారి ఈరోజు ఏంటి అసలు అనేది మీరు ఇంకా వేరే దాంట్లో యూట్యూబ్లలో వెళ్ళి సెర్చ్ చేసి తెలుసుకోండి. అంటే మీకు కొత్తగా అనిపిస్తే నేను చెప్పేది మీ అందరు మంచి కోసమే చెప్తున్నా. ఇలాంటి గోల్డెన్ డేస్ మళ్ళీ మళ్ళీ మీకు దొరకవు. సో మీకు ఇన్ని రోజులు మీరు ఏమనుకున్నా, ఎలా అనుకున్నా, ఎట్లా ఉన్నా ఓకే, కానీ ఈ రోజు మాత్రం చాలా ద మోస్ట్ పవర్ఫుల్ డే, గోల్డెన్ డే యూనివర్స్లో. సో ఇలాంటి గోల్డెన్ డేను మనము గోల్డ్తోని కంపేర్ చేసుకొని మన ఎఫర్మేషన్స్ అన్ని మేనిఫెస్టేషన్ చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని నాకు బలంగా నమ్మకం ఉంది. సో మీరు కూడా ప్రయత్నించండి, మన ప్రయత్నం మన బలం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకేనా? సో ఈ రోజు నేను చెప్పిన కదా, మార్నింగ్ సెక్షన్లో నేనైతే కంప్లీట్ చేసింది అయితే పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. సో పాలిటీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ ఆఫ్టర్నూన్ సెక్షన్లో నేనేం చేస్తున్నాను అని అంటే ఈ బిట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక పాలిటీది బిట్ బ్యాంక్ చూపించాను కదా మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే వీడియోలో. సో ఆ బిట్ బ్యాంక్లో అన్ని యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 12,000 చేంజ్ ఉన్నాయి క్వశ్చన్స్. సో ఈ బుక్ అనేది నాకు ప్రీవియస్గా ఒక అబ్బాయి ఎస్ఐ కానిస్టేబుల్ రాసిండు, ఆ అబ్బాయి బ్యాంక్ జాబ్ వచ్చింది, తర్వాత నాకు ఇచ్చింది అన్నట్టు. సో నేను దాన్ని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకుంటున్నాను. కానీ బాగున్నాయా బాగాలేవా అన్నది పక్కన పెడితే, సో ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ కాబట్టి మనకు కొంచెం బెటరే, మనం కూడా ఒక ఎగ్జామ్ రాసినట్టుగా క్వశ్చన్స్ మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. ఓకే, నేను ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసి ఇక్కడ అటెంప్ట్ చేయగలుగుతున్నా అనేది నాకు అర్థమైంది. అలాగే నోట్స్ మేకింగ్ అడుగుతున్నారు కదా, నోట్స్ మేకింగ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఒక టాపిక్ మనం ఒక యూనిట్ చదువుతున్నాం కదా, ఫస్ట్ టైం చదివినప్పుడు మామూలుగా చదవండి, చదివిన తర్వాత సెకండ్ టైం చదివినప్పుడు కొన్ని మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెన్స్ ఉంటాయి, మెయిన్ ఇట్లా ఇది ఖచ్చితంగా మనకి ఇది ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఎవరికైనా చదివిన వాళ్ళకి తెలుస్తుంది మనకి ఇది ఇంపార్టెంట్ ఉండొచ్చు అని. అక్కడ నుంచి ఆ పాయింట్స్ని మనం ఒక షార్ట్ నోట్స్ లాగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ రాసుకోవాలి. నెక్స్ట్ టైం మనం ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మనకు ఇది జస్ట్ మనం ఒకసారి చూసినా కూడా దానికి సంబంధించిన మ్యాటర్ అంతా చదువుతాం కాబట్టి ఇక్కడ మనం ఆ షార్ట్ అనేది మనకి ఇక్కడ బిట్స్ రూపంలో రావచ్చు కాబట్టి యూజ్ అవుతుంది అట్లా కూడా. సో లేదు మాకు టైం లేదు, మేము నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రూప్ 2 రాయాలి, మేము ఇది ఇంకే చదువుతున్నాం కాబట్టి టైం లేదు అని అనుకుంటే ఓకే, మీరు టైం లేకున్నా కూడా ఒక 2-3 టైమ్స్ రివిజన్ అయితేనే మనం మంచిగా అటెండ్ చేయగలుగుతామని నా ఒపీనియన్. సో నెక్స్ట్ అటెంప్ట్ ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లో గ్రూప్ 2 గ్రూప్ 3 రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక 10 మంత్స్ అనుకోండి, ఇంకా 11 మంత్స్ అనుకోండి. ఈ 11 మంత్స్ని ఎంత పవర్ఫుల్ డేస్, పవర్ఫుల్ మంత్స్ లాగా యూజ్ చేసుకొని ఒక హౌస్ వైఫ్ ఉమెన్స్కి అయితే ఇవన్నీ మనకు ఒక గోల్డెన్ ఛాన్స్ లాగా. ఎందుకంటే మనకు జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసిందంటే మనకి ఇంకా ఆల్రెడీ డేట్స్ అన్నీ తెలుసు, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి ఎప్పుడు వరకు అని. సో అప్పటి వరకు అని అంటే మనం ఒక 3 టైమ్స్ అన్నా కానీ రివిజన్ కంప్లీట్ చేసుకునే విధంగా ఉండాలి. సో ఇప్పుడు రాయరాక అంటే రాస్తాం, ఇప్పుడు కూడా రాస్తాం, కానీ నాకు తెలిసిన వాళ్ళే ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 3 గ్రూప్ 4 క్యాడర్ వాళ్ళు రెగ్యులర్గా కాచిగూడ నుంచి నిజామాబాద్కి అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉంటారు. మీరు కావాలంటే నార్కర్ ఇంటర్సిటీ అని ఉంటుంది, దాంట్లో ఒకరోజు ఎక్కి చూడండి మీకు తెలుస్తుంది. ఆ క్యాడర్ వాళ్ళందరూ ఒక 20-25 మెంబర్స్ ఉంటారు, సీనియర్, మోస్ట్ ఆఫ్ ది సీనియర్. అందులో గ్రూప్ 1 క్యాడర్ సార్ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఓయూ యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీకి వెళ్ళి కూడా ప్రిపేర్ అవుతుంది గ్రూప్ 2కు. సో చాలామంది మనకు తెలిసిన వాళ్ళు టాప్గా 2018 నుంచి మనకు నోటిఫికేషన్ లేదు కాబట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో మనం ఇప్పుడు ఫ్రెషర్గా ముందుకెళ్తున్నాం కాబట్టి సరే ఓకే, మన ప్రయత్నం మన బలం వస్తుంది అని నమ్మకంతో ముందుకెళ్తున్నాం, మంచి అటెంప్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ ఎవరన్నా అసలుకే స్టార్ట్ చేయని వాళ్ళు, ఎవరన్నా ప్రిపేర్ కాని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకు ఇది బెస్ట్ టైము. సో ఇంకా మన హౌస్ వైఫ్స్ అందరికైతే ఇది బెస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలతోని ఎక్కువ బర్డెన్ అయిపోతుంది, చదవాలన్నా పని చేయాలన్నా. సో మనకు డైలీ ఒక 5 అవర్స్ దొరికినా కూడా ఇంత లాంగ్ పీరియడ్లో మనకు బెటరే కదా. సో జాబ్ సాధించడం అనేది ఖచ్చితంగా మన గోల్ అనుకుంటే ఇంకా మనం ఈ ఉన్న టైంని యూజ్ చేసుకొని ఏ విధంగా టైం ప్లాన్ చేసుకొని చదవాలనుకుంటున్నారో ఆ విధంగా మీకు దొరికిన టైంలో చూసుకొని చదవండి. ఖచ్చితంగా మనం ఒక
ఒకరోజు జాబ్ కొడతాము. కానీ ఈరోజు మాత్రం నేను చెప్పిన మేనిఫెస్టేషన్ టెక్నిక్ మాత్రం ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఏమున్నా కొంచెం మెడిటేషన్ చేసి కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఉంటాయి కదా, వాటినైనా సరే చేసి యోగాసనాలైనా సరే ఏది చేసినా కూడా ఏం కాదు. సో నైట్ 8 PM అంటే ఈరోజు అన్ని 8 అన్నట్టుగా ఈ 8 పోర్టల్ అనేది గొప్ప పోర్టల్. సో మీరందరు చేస్తారని అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క మంచి వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను చెప్పినటువంటి వీడియోలో మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే స్కిప్ చేసేసుకోండి. సో కానీ నేను చెప్పింది మాత్రం టు బీ ఫ్రాంక్గా చాలామంది దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి సక్సెస్ అవుతున్నారు. సో మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మీరు కూడా చేసి ప్రయత్నించి చూడండి, ఏంటనేది తెలుసుకోండి యూనివర్స్లో మనం ఎట్లా మేనిఫెస్టేషన్ చేసుకోవాలని. ఓకేనా?